వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు. గ్రహణం అనేది ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖకు వచ్చినప్పుడు జరిగే ఖగోళ అద్భుతం అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కాగా ఈ ఏడాది భాద్రపద మాసం పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణము భారతదేశంలో పలు ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. అయితే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి 6 నెలల పాటు కొన్ని రాశుల వారు అతి జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుందని, అయితే ఈ చంద్రగ్రహణం ద్వాదశ రాశుల్లో 4 రాశుల వారికి అదమ ఫలితాలు కలిగిస్తుంది అంటున్నారు. కాబట్టి ఈ రాశుల వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ప్రత్యేకమైన దానాలు చేయాలని అంటున్నారు. ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుందని, ఈ గ్రహణం 4 రాశుల వారికి అదమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:55 ప్రారంభమై అర్ధరాత్రి 1:24 పూర్తవుతుంది. అంటే గ్రహణ సమయం దాదాపు 3:30 పాటు ఉంటుందని చెప్తారు. అయితే ఎప్పుడైతే సరే ఇది జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు 1, 4, 8, 12 రాశుల గ్రహణం ఏర్పడితే అది అదమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. దీంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు తెలియజేస్తున్నారు. కుంభరాశి వారు, ఈ రాశి వారికి యొక్క గ్రహణ గోచార ప్రకారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం నుంచి 12 రాశుల్లో అతి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 4 రాశుల్లో మొదటి కుంభరాశి అని చెప్పొచ్చు. ఎందుకంటే కుంభరాశిలోని గ్రహణం ఏర్పడుతుంది. దీంతో కుంభరాశి వారికి 6 నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి 6 నెలల పాటు ఈ రాశి వారి వేళకు ఆహారం తీసుకోవటము, సరైన సమయానికి నిద్రపోవడం చేయాలని అంటున్నారు. అలాగే మనసుకు ఎప్పుడూ ప్రశాంతం ఉండేలాగా చూసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారు, ఈ గ్రహణం కారణంగా ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే వృశ్చిక రాశి వారి నుంచి లెక్కపెట్టినప్పుడు గ్రహణం ఏర్పడే కుంభరాశి 4 రాశి అవుతుంది. కాబట్టి గ్రహణం కారణంగా ఈ రాశి వారు విద్యాపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తుల కొనుగోలు, విక్రయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వృశ్చిక రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కర్కాటక రాశివారు, ద్వాదశ రాశుల్లో ఈ రాశివారు అత్యాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక నుంచి లెక్కపెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి 8వ అవుతుంది. అంటే ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతే, ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వేళకు ఆహారం తీసుకోవాలని, బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే గ్రహణం 12వ స్థానంలో ఏర్పడుతుంది. దీంతో వృధా ఖర్చులు అధికంగా ఉంటాయని అంటున్నారు. అలాగే రహస్య సత్తులు పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి గ్రహణం నుంచి 6 నెలల పాటు పైన చెప్పిన 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వీడియో వస్తే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.